పాఠశాల మొదలైంది. తరగతి గదిలో విద్యార్థులందరూ వెళ్ళారు. అసెంబ్లీ తర్వాత తరగతి గది అంతా విపరీతంగా కంపు కొడుతుంది. ఏంట్రా ఎంత కంపు కొడుతుందని చెప్పి విద్యార్థులందరూ చూస్తే ఆ తరగతిలో ముచ్చు బల్ల మీద ఎలుగు చచ్చిపోయింది. వాళ్ళు ఎమ్మటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రధానోపాధ్యాయుడికి కంప్లైంట్ ఇచ్చారు. సార్ 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 క్లాసులో ఎలుగు చచ్చిపోయింది, క్లాస్ అంతా కంపు కొడుతుందని చెప్పాడు. ఎమ్మటే ప్రధానోపాధ్యాయులు శుభ్రంగా క్లాస్ కడగండి, నీట్గా శుభ్రం చేయండి అని చెప్పాడు. ఈ విద్యార్థులందరూ వెళ్ళి పుస్తకాలన్నీ బయట పెట్టి రూమ్ అంతా నీట్గా కడిగారు. అయినా కంపు పోవాలి. మళ్ళీ ప్రధానోపాధ్యాయుడు తిరిగి వెళ్ళారు. సార్ అయినా కంపు పోలేదు సార్, ఇంకా కంపు కొడుతుంది, మళ్ళీ ఇంకోసారి నీట్గా కడగండి అన్నాడు. ఆయన నీళ్ళు వెళ్ళి మళ్ళీ నీట్గా కడిగారు. అయినా కంపు పోల. మళ్ళీ వెళ్ళి ప్రధానోపాధ్యాయుడు సార్ ఎంత కడిగినా కంపు పోలేదు సార్ అని చెప్పాడు. బాగా శుభ్రం చేశారా? చేసాం సార్, అంతా కడిగాం, డెటాల్ వేసాం, అయినా వాసన పోలేదని. మళ్ళీ ప్రధానోపాధ్యాయుడు దగ్గరికి వెళ్ళి సేమ్ కంప్లైంట్. ఆయన డౌట్ వచ్చి ఆయన తరగతి గదికి వచ్చి చూస్తే చచ్చిన ఎలుక ముచ్చు మీదే ఉంది. వీళ్ళు మొత్తం నీట్గా అంతా కడిగేశారు. అదేంట్రా ఎలుక తీసేయలేదు? ఎలుక తీయకపోతే వాసనట పోయిద్ది, నేను కడగమంది శుభ్రం చేయమంది అంటే ఎలుకను పారేసి శుభ్రం చేయమన్నాను, మీరు చచ్చిన ఎలుకను అక్కడే ఉంచి తరగతి అంతా శుభ్రం చేశారు, ప్రాబ్లం మీలో ఉందిరా అని చెప్పాడు. అంటే ప్రతి మనిషి జీవితంలో తన మైండ్లో ఉన్న ప్రాబ్లంను క్లియర్ చేసుకోవాలి, బయట ప్రాబ్లంని కాదు. ఆడు మంచోడు కాదు, వాడు మోసం చేశాడు, వీడు అబద్ధాలు చెబుతాడు, వాడు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, వాడికి విశ్వాసం లేదు, వాడికి నోటి దురుసు ఎక్కువ, వీడికి అది ఎక్కువ, వాడికి అది ఎక్కువ అనే ప్రతి ఒక్క మనిషిని మనం కనుక వ్యతిరేకంగా మాట్లాడుకున్నట్లయితే, ప్రతి మనిషితో మనం వాళ్ళ నెగిటివ్స్ మనం చూసినట్లయితే మనకెవడో స్నేహితుడు ఉండడు, మనకెవడో బంధువు ఉండడు, మనం ఒంటరి వారైపోతాం. ప్రాబ్లం ఎక్కడుంది? కంపు ఎక్కడుంది? కంపు నీ మైండ్లో ఉంది. నీ మైండ్లో ఆ కంపుని తీసేసినట్లయితే వాళ్ళలో ఉన్న పాజిటివ్ని మాత్రమే చూడండి. నెగిటివ్ నీకు అవసరం లేదు, దాన్ని వదిలేయండి. ప్రపంచంలో అందరిలోనూ అన్నీ ఉంటాయి. మనకు కావాల్సింది మనం తీసుకొని మనకు అవసరం లేదు దాన్ని వదిలేయాలి. ముఖ్యంగా మన మైండ్ పాజిటివ్గా, మన మైండ్లో ఉన్న కంపుని ముందు మనం గడిగితే మనకంతా నీట్గా శుభ్రంగా మంచివాళ్ళలాగా కనపడతారు.